అందరికీ నమస్కారం. చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుందని చాలా మందిలో ప్రశ్నార్థకంగా ఉంది. మరి గరుడ పురాణంలో ఏం చెబుతోందంటే, హిందూ సనాతన ధర్మంలో గరుడ పురాణం మహాపురాణంగా పరిగణించబడింది. ఇందులో మనుషులు జీవన విధానం, ధర్మం, భక్తి, వైరాగ్యం, యాగం, తపస్సు తదితర వంటి విషయాలు వివరించబడ్డాయి. ఈ సందర్భంలో చనిపోయిన వ్యక్తి ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఎలా ప్రయాణిస్తుంది? మరి మన చిన్నప్పటి నుంచి కూడా పెద్దవాడు మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళతామని, చెడు పనులు చేస్తే నరకానికి వెళతామని చెబుతుంటారు. అయితే ఆ స్వర్గం, నరకలోకాల గురించి గరుడ పురాణంలో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. హిందూ సనాతన ధర్మంలో గరుడ పురాణం మహాపురాణంగా పరిగణించబడింది. మనం గమనించాల్సింది శరీరానికి మాత్రమే మరణం. గరుడ పురాణంలో మనం చేసిన కర్మలు స్వర్గం, నరకానికి వెళ్ళే దారుల గురించి ప్రస్తావించబడ్డాయి. మనం జీవించినప్పుడు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చాలా స్పష్టంగా వివరించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, స్వర్గం, నరకం అనేవి ఖచ్చితంగా ఉన్నాయి అనేదానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక విషయాన్ని స్పష్టం చేశాడు. ఆత్మ అనేది ఎప్పటికీ అంతం కాదు. ఒక వ్యక్తి పాత బట్టలు మార్చుకొని కొత్త బట్టలు వేసుకున్న విధంగా ఆత్మ శరీరాన్ని మాత్రమే మారుస్తుంది. 5 మూలకాలతో తయారైన శరీరానికి మాత్రమే మరణం సంభవిస్తుంది. చనిపోయిన తర్వాత ముందుగా ఆత్మ యమలోకానికి వెళుతుంది. గరుడ పురాణం ప్రకారం చనిపోయిన తర్వాత ఆత్మ కాసేపు భూమి మీదే ఉంటుంది. తరువాత తన వాళ్ళని చూసి వారితో కాసేపు గడపాలని ఆశిస్తుంది. అయితే తిరిగి శరీరంలోకి ప్రవేశించలేదు. యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు. అక్కడ వారు చేసిన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తారు. 12 రోజుల పాటు కుటుంబంతో గడపడానికి ఆజ్ఞ ఇస్తాడు. యమలోకంలో ఆత్మ చేసిన మంచి చెడు పనులను చెబుతారు. ఆ తర్వాత 12 రోజులు పాటు తన కుటుంబ సభ్యులతో గడపమని, తిరిగి యమలోకానికి వెళ్ళాలని చెబుతారు. ఇక్కడ 3 భిన్నమైన మార్గాలు కనిపిస్తాయి. అందులో ఒకటి స్వర్గం, రెండోది నరకం, 3 పితృలోకం. ఎవరైతే బతికి ఉన్నప్పుడు ఏ పనులు చేసి ఉంటారో వాటి ఆధారంగా వారికి ఏ మార్గంలో పంపాలనేది నిర్ణయించబడుతుంది. వైకుంఠ లోకానికి వెళ్ళాలంటే గరుడ పురాణం ప్రకారం భక్తి శ్రద్ధలు ఉన్న వారంతా విష్ణులోకాన్ని సందర్శిస్తారు. ఎవరైతే భూలోకంలో మంచి పనులు చేసి మరణిస్తారో వారిని విష్ణుదూతలు వచ్చి విష్ణు నివసించేటటువంటి విష్ణులోకానికి తీసుకెళ్తారు. ఈ దూతలు ఒక రోజులో సుమారు 1600 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు. గరుడ పురాణం ప్రకారం శిక్ష ముగిసేంత వరకు 84 లక్షలకు పైగా నరకాలు ఉన్నాయి. వీటిలో 21 నరకాలు ప్రముఖమైనవి. భూమి మీద ఎవరైతే పాపాలు ఎక్కువ చేసి ఉంటారో వారి ఆత్మలకు నరకలోకంలో కఠినమైన శిక్షలు విధిస్తారు. తమ మతానికి విరుద్ధంగా వ్యవహరించిన వ్యక్తుల ఆత్మలు కూడా నరకలోకానికే వెళతాయి. మరణించిన ప్రతి ఒక్క వ్యక్తి కర్మల ఆధారంగా శిక్ష ముగిసేంత వరకు నరకంలో ఉంచుతారు. అంతవరకు వారిని ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది కేవలం గరుడ పురాణ ఆధారంగా మాత్రమే చెప్పబడింది. ఈ వీడియో చూసిన మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను.